ఈరోజు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఇండికేట్ చేస్తుంది. బట్ నిన్నటి మార్కెట్ క్లోజింగ్ తో పోల్చుకుంటే కాస్త డౌన్ లోనే ఉంది. మనకి రాత్రి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరిగింది. మేబీ ఆ టైంలో మేము మా గిఫ్ట్ నిఫ్టీ కాస్త కరెక్షన్ అయ్యి మళ్ళీ రికవర్ అయినట్టుంది. అందుకే ప్రజెంట్ అయితే పాజిటివ్ గా ఉంది. బట్ నేటి మార్కెట్ క్లోజింగ్ తో పోల్చుకుంటే డౌన్ ఉంది కాబట్టి మేబీ ఒక మిక్స్డ్ ఓపెనింగ్, అంటే కాస్త పాజిటివ్ ఆర్ కాస్త నెగిటివ్ గా ఓపెన్ అవ్వచ్చు. ఇక మార్కెట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మనకి ఎఫ్ఐఎస్ డేటా పాజిటివ్ వచ్చింది, అంటే 101 దాకా బై చేశారు. తర్వాత బ్రెంట్ క్రూడ్ వచ్చేసి మనకి ఇంకా $80 దిగువనే ఉంది. అది కూడా మనకి ఒక మంచి పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి నేను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ ఫెడ్ వాళ్ళు వచ్చేసి వడ్డీ రేట్లు పెంచలేదు, అది పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ న్యూస్ మాట్లాడుకుందాం. యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచలేదు సరే, బట్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా హెవీగా వచ్చిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాగే ఇన్ఫ్లేషన్ డేటా ఉంటే మాత్రం ఫ్యూచర్ లో ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచుతాము అనే విధంగా చెప్పారు. సో అది నెగిటివ్. మరి మార్కెట్ ఉన్న పాజిటివ్స్ క్రియేట్ అవుతుందా లేదా యుఎస్ ఫెడ్ సంబంధించిన నెగిటివ్ రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక వచ్చేసరికి మనకి అసలైన సమస్య యుఎస్ ఇరాన్ పీస్ డీల్. దీనికి సంబంధించి నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ పూర్తిగా మార్కెట్ అయితే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బట్ అక్కడ కనిపిస్తున్న న్యూస్ ఏంటంటే యుఎస్ ఇరాన్ డీల్ ఫ్రైడే సైన్ ఉంది. అది అవ్వకపోతే మాత్రం ట్రంప్ గారు నేను భారీగా దాడి చేస్తాను అనే విధంగా వార్నింగ్ ఇస్తానని అక్కడ న్యూస్ కనిపిస్తుంది. మరి ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే. ఇప్పటికీ ఇంకా ట్రంప్ గారు అలా వార్నింగ్ చేస్తారంటే ఆ డీల్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు. బట్ మార్కెట్ అయితే అవుతుందని హోప్తోనే ఉంది, అందుకే ఇంకా పడట్లేదు. పడింటే మనకి గిఫ్ట్ నిఫ్టీలో కనిపించేది. ప్రజెంట్ అదైతే మనకి గిఫ్ట్ నిఫ్టీలో కనిపించట్లేదు. అంటే మార్కెట్ ఇంకా డీల్ అవుతుందని హోప్తోనే ఉంది. డీల్ అవ్వాలి, అవ్వకపోతే మాత్రం చాలా వరస్ట్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 పాయింట్లు పెరిగింది డీల్ అవుతుందని హోప్తో. మరి రేపే ఫ్రైడే ఏం జరుగుతుందో మనకి, అంటే రేపు ఫ్రైడే అయితే రేపు డీల్ అవుతుందో లేదో రేపు మేబీ తెలియచ్చు. రేపు అర్థం కాకపోయినా దాని యొక్క ఇంపాక్ట్ మండే ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఈ రోజు న్యూస్ వచ్చేసరికి ఇవి. సో ఈ రోజు మార్కెట్ ఫెడ్ మీటింగ్ సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాం. అలాగే ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో మళ్ళీ ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి.